బిల్లులు ఇవ్వండి అధ్యక్ష. మరి ఉదయం మీద పర్సెంటేజ్లు మాట్లాడిన అధ్యక్ష, అది ఒకటి ఎక్కనో తక్కువనో నాకు తెలియదు పర్సెంటేజ్లు, కానీ ఆ పర్సెంటేజ్లను పక్కన పెట్టండి అధ్యక్ష. చిన్న చిన్న కాంట్రాక్టర్లు అటు బాత్రూమ్లు కట్టేటోడు డబ్బులు లేవు అధ్యక్ష. మొన్న నేను కూరువైన అధ్యక్ష షాపూరు సర్పంచ్ ఏదో చేసిండు, లేనా అన్న ఇల్లు అమ్ముకున్నా మా భార్య మీద మంగళసూత్రం అదేమంటారు మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టినది ఎమ్మెల్యే గారు. ఎక్కడికి వచ్చింది 1,27,000 కోట్లు అప్పు ఎందుకు తెచ్చిండ్రు? ఇవి అవసరం ఇవ్వండి, విద్యకి ఇవ్వండి, వైద్యంకి ఇవ్వండి, పేదోడికి ఇవ్వండి. ఇట్లా అడుగుతానేమో వాళ్ళ మధ్య రన్నింగ్ కామెంట్ అవుతారా? నా నియోజకవర్గంలో అధ్యక్ష దయచేసి మీ ద్వారా అడుగుతున్నా, హాస్టల్ బిల్డింగ్స్ అధ్యక్ష, పందులు పక్కన పందులు అధ్యక్ష, రోగాలు రాకపోతే ఏమవుతాయి అధ్యక్ష? అందరు సానుభూతి చూపుతున్నారు అధ్యక్ష, ఇంతగానో సానుభూతి చూపుతున్నారు. 1,000 కోట్ల బడ్జెట్, అనర్హులకు పథకాలు, 1,000 కోట్ల అప్పు. ఒకటే అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష, తెలంగాణలో రాను రాను ఈ విద్య ఉండదు అధ్యక్ష. దయచేసి ఆ విద్యనే లేకపోతే సీతక్క లాంటి వాళ్ళు చెప్పారు, ఆ విద్య ఎంత అపురూపమైనది, లేనివాడికి పెద్ద ఆస్తి అధ్యక్ష. అది అన్నిటికన్నా విలువైన అధ్యక్షక. మాకు బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అధ్యక్ష, ఫామ్ హౌజులు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. పేదవాడికి ఉన్నది ఒకే ఒక్క ఆస్తి అధ్యక్ష, చదువు మాత్రమే. అందరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, మీరు తెలుసు, మీరు వికారాబాద్ మీరు అన్ని చూశారు, నాతో చెప్పారు వ్యక్తిగతంగా కూడా. కానీ నార్మల్ ఇంకా దారుణం ఉంది. మీరు ఏమంటారు మెయింటెనెన్స్ అండి అధ్యక్ష. నేను నూతిపల్లి హాస్టల్కి వస్తే 20 రూపాయల టవర్ బోలట్లేదు అధ్యక్ష. కుద్వాన్పూర్లో 2 బాత్రూమ్ల అధ్యక్ష, 300 మంది. ఎవరు అడగాలి అధ్యక్ష వాళ్ళ గురించి? నా మాట దయచేసి, నా విజ్ఞప్తి, నా ప్రార్థన, వీళ్ళందరికి చేతులు ఎత్తి జోడిస్తున్న అధ్యక్ష. ఇవన్నీ చర్చలు పక్కన పెట్టాయి. ఇక్కడ నుంచి అన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వండి అధ్యక్ష. ఎక్కడికి బిల్లు లేవు, కరెంట్ లేదు, కరెంట్ ఫ్రీ అంటున్నారు, ఫ్రీ కరెంట్ అంటున్నారు అధ్యక్ష. అసలు కరెంటే లేదా, కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు, స్విచ్ లేదు, పీసులు లేవు. ఏం చేస్తారు అధ్యక్ష ఫ్రీ కరెంటు? ఎక్కడ కూడా స్కూళ్ళల్లో మీరు దయచేసి, నేను మళ్ళీ మీరు ఒక్కసారి 4-5 ఏళ్ళు ఉంటారు, మంచి చేసుకోండి. మళ్ళీ మిమ్మల్ని వచ్చినోడు మళ్ళీ మిమ్మల్ని తిట్టడం, ఇప్పుడు కాదు మీరు ఇలా తిట్టినట్లు, ఇది కాదు అధ్యక్ష. ఇంకోటి ఒక్క నిమిషం అధ్యక్ష, సీనన్న ఒక్క నిమిషం ఆగే, 2 నిమిషాలు. పేదలంటే ఇంతగానం ఎందుకు మీకు? ఫోర్త్ సీట్ కొనరి, 4th సీట్ కనబడని 5th సీట్ పో. ఇవాళ పేపర్ ఇచ్చినారు, 300 పెట్టారు రోడ్డు పో, దాంట్లో ఏ కారు తీసుకపోతావు అధ్యక్ష. సారీ మంత్రి గారు, నన్ను సీనా సార్ ఒక్క నిమిషం సార్. ఆవేదన ఉంది, గౌరవ సభ్యుల ఆవేదన వింటా ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా, దయచేసి గౌరవ సభ్యుడి ఆవేదన వింటా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడెక్కడైతే ఏ హాస్టల్ బిల్డింగ్కు సంబంధించిన విషయాలు ఉన్నాయో, అక్కడ టాయిలెట్స్కి సంబంధించిన అంశాలు, వారి ప్రాంతానికి సంబంధించి 125 స్కూళ్ళకు సంబంధించి తప్పకుండా నోట్ చేసుకోవడానికి మాకు ఓపిక ఉంది. మీరు ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఓపిక ఉంది. ఒకటి తర్వాత అక్కడ తప్పకుండా సవరణ చేస్తాం, బిల్డింగ్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం, టాయిలెట్లు కట్టే ఏర్పాటు చేస్తాం ఎక్కడ లేకుండా. అవన్నీ కూడా సద్విమర్శలుగా తీసుకొని రాబోయే కాలంలో బంగారు భవిష్యత్తును కల్పించడానికి మా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. కొద్దిగా ఆవేశంతో, మీకున్న ఆవేశం మీ ప్రజలకు సంబంధించి ఈ ఆవేశం రూపంలో చూపెడతా ఉన్నారు. డెఫినెట్లీ వి అప్రిషియేట్. మీకు మీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కనుక మీరు చెప్తా ఉన్నారు, మేము వినటానికి ఉన్నాం. తప్పకుండా మాకు ఈరోజు విద్య అనేది ఎంత ముఖ్యమైనది అంశాన్ని మీరే చూస్తారు. తప్పకుండా మేము 4 సంవత్సరాలు 5 సంవత్సరాల గురించి ఆలోచన చేస్తలేము. చాలా దీర్ఘకాలపు ఆలోచన ప్రక్రియ భాగంలోనే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ఒక యోచనలతో పోతా ఉన్నాం. కొద్దిగా మెల్లగా, చాలా సున్నితంగా చెప్పండి. అందుకు బెదిరియకుండా మా సభ్యులు అందరూ పాపం అమాయకులు అందరూ మా వాళ్ళు బీజేపీలో లాగా మా వాళ్ళు గారు, దయచేసి మా వాళ్ళు అందరూ అమాయకులు అందరినీ బెదిరిస్తే ఎట్లా సార్? వీళ్ళు రన్నింగ్ కామెంటరీ చేస్తే నేను ఒక అధ్యక్ష. రెండోది, ఇంకోసారి కూడా ప్రభుత్వానికి నేను చెప్తాను అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఏదైతే స్కూల్ ఉందో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నా ఒక్కడికే ఇచ్చారు అధ్యక్ష. ధన్యవాదాలు మీ ద్వారా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి. అయితే అధ్యక్ష ఒక్క నిమిషం, అక్కడ 5,000 మంది 4 పచ్చటి కొండల మధ్యన 365 రోజులు వాటరు, 5 నిమిషాలకు ఒక్క బస్సు ఉండే ప్లేస్లో సెలెక్షన్ చేసి కలెక్టర్ ద్వారా మీ ప్రభుత్వానికి పంపించాం అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ రాజకీయాలు మొదలైన అధ్యక్ష.
5,000 మంది పేద పిల్లలు ఆ స్కూల్లో ఉంటే 10,000 మంది తల్లిదండ్రులు వస్తారు అధ్యక్ష. శనివారం ఆదివారం అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉండాలి, పిల్లలకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి, క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే అక్కడ ఉన్న ఒక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనే పదాలు పెట్టుకున్నారు. ఎక్కడ ఎటువంటి సౌకర్యాలు లేని దగ్గర వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అండ్ ఉండేది పేద పిల్లలు. పక్కనే నిజాం సాగర్ కెనాల్ 365 రోజులు సేఫ్ డ్రింకింగ్ వాటర్, పక్కనే 4 హిల్స్, 5 ఊర్ల మధ్యన 140 ఎకరాలు ఉంది అధ్యక్ష. అదే ప్రభుత్వానికి రికమెండ్ చేశారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చెప్తున్న అధ్యక్ష, అక్కడనే అన్ని సౌకర్యాలు చేయండి. ఇక రెండోది అధ్యక్ష, విద్య ఇంపార్టెంట్ అందరు చెప్పారు అధ్యక్ష. నేను ఎమ్మెల్యే నుంచి 10 లెటర్లు ఇచ్చాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయ విద్యుత్ శాఖ మంత్రి గారికి. 50 విలేజ్లకు ఒక డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష. ఆ రోజు కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారికి, మీ ద్వారా చెప్పాను. మరి ఎటు పోవాలి అధ్యక్ష? ఒక మండలంలో జూనియర్ కాలేజ్ లేదు అధ్యక్ష. 4 మండలాల్లో జూనియర్ కాలేజీలని అడిగాను, పెట్టండి అధ్యక్ష. 10వ తరగతి జరిగిన పేదోళ్ళు ఎక్కడ పోవాలి అధ్యక్ష? చైతన్య నారాయణలు కొందరికే సొంతం అధ్యక్ష, అందరికి కాదు. ఇప్పుడు అక్కడ దొంకేశ్వర్ అనే మండలం ఉంది అధ్యక్ష. జూనియర్ కాలేజ్ అడిగాను అధ్యక్ష. 10 ఏళ్ళు బంగారు తెలంగాణ పోయింది, ఇప్పుడు ఇది వజ్రాల తెలంగాణ వచ్చింది. జూనియర్ కాలేజ్ మాత్రం రావట్లేదు. నందిపేటలో ఒక డిగ్రీ కాలేజ్ అధ్యక్ష, 50 ఊర్లకు సెంటర్ అధ్యక్ష. మాది చదువు ఇవ్వండి అధ్యక్ష, పేదవాళ్ళకి ఇవ్వండి అధ్యక్ష. ప్రభుత్వానికి 10 లెటర్లు ఇచ్చాను అధ్యక్ష, అది మాత్రం మాట్లాడరు. ఏదన్నా ఉంటేనేమో మొన్న టూరిజం గురించి చదివితే మదిరా అంటారు, లేకపోతే కొడంగల్ అంటారు. నిన్న కాక మొన్న 117 కోట్ల 171 కోట్లు పశువుల దవాఖాన కొడంగల్. గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి ఏది అడిగినా నిర్లక్ష్యం అధ్యక్ష. మరి ఇంకెవరి ద్వారా అడగాల? ఇప్పుడు గౌరవ